లవ్ స్టోరీ ఒక్కటి డిఫరెన్స్. ఆయన థ్రిల్లర్స్ తీయడం ఆబ్వియస్లీ ఈజ్ అ గుడ్ గై, బాగా తీశారు థ్రిల్లర్స్ అన్ని. ఈ మూవీ ఒక డిఫరెంట్ జానర్ లో, అంటే ఒక కేయాస్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ లాగా బాగా తీశారు. ప్యూర్ లవ్ స్టోరీ కాదు, అలా అని అసలు బోర్ కొట్టిందని కాదు. నాకు ఎలా అనిపించింది అంటే రైట్ ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఇట్ వాస్ కంప్లీట్ కేయాస్, కానీ లవ్ స్టోరీ ఎమోషనల్ హుక్ చాలా బాగా పెట్టారు. అసలు అలా అనిపించలేదు, న్యూ డైరెక్టర్ లాగా చాలా బాగా తీశారు. ఐ మీన్ లైక్ ఈ మూవీ ఫస్ట్ డైరెక్షన్ అయి ఉంటుంది, బట్ హీ వాజ్ అ డిఓపి ఫర్ ప్రీవియస్ ఫిల్మ్స్ రైట్. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ వాజ్ గుడ్. అంతకంటే కూడా నాకు ఇమోషనల్ బ్లాక్ నచ్చింది సెకండ్ హాఫ్ లో. వాళ్ళు రివీల్ కానీ ఏదైతే ఉందో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి అట్లా. సో లైక్ ఆ ఇమోషనల్ కనెక్ట్ ఐ లైక్ ద లాట్. యాక్షన్ ఉందండి ఇందులో, యాక్షన్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో అదే చెప్తున్నా, యాక్షన్ ఎట్టుగా తీసుకోకుండా లవ్ స్టోరీ కూడా దే గేవ్ ఇట్ 50-50. సో నైస్. మృణాల్ వాజ్ సో క్యూట్. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది మూవీ. బాగుంది. తన క్యారెక్టర్ ని మీరు చాలా లైక్ చేస్తారు. ఆసమ్ లాస్ట్ 20 minutes నేనైతే లేకపోతే ఏంటంటే రైటింగ్ విషయంలో కొంచెం స్లో అయింది, కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక ఎమోషనల్ అనమాట, ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిలిం అనమాట. యాక్షన్ ఇష్టపడే కూడా యాక్షన్ కి లవ్, మంచి ఫీల్ గుడ్ మూవీ అనుకోండి. క్లైమాక్స్ అయితే ఇంకా నిజంగా కళ్ళ మీరు ఆగు ఇంకా అలాగా. ఒక 5 minutes మాత్రం ఆ ట్విస్ట్ మాత్రం సూపర్ అనమాట. సినిమాకి అంటే అడవి చేసి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తామో అదే ఉంది సినిమాలో. ఒక కంటెంట్ ఉంది, ఒక కొత్తదనం ఉంది, కాదు కొంచెం షోప్ వేసిన అన్న మాట. కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడితే భీమ్స్ ఎర్రకొట్టాడండి. సాంగ్స్ ఏం లేవు, కానీ బ్యాక్గ్రౌండ్స్ పరంగా సూపర్ అనమాట. ఇంకా యాక్టింగ్ కోసం మాట్లాడితే అడుగు చేసిన కొత్త రకంలో చూస్తారు. ఎమోషన్ పండించిన విషయంలో మనకి కన్నీళ్ళు వస్తే తను చూస్తే అంత బాగా పండించిన ఎమోషన్ అయినా సరే, లవ్ అయినా సరే చాలా మంచిగా ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన ఒక మంచి సినిమా చూసాం ఫీల్ అయితే కలిగిస్తే. ఇంకా రొనాల్డ్ ఠాకూర్ ఎమోషన్ అండ్ యాక్షన్ మనం చెప్పుకోదగ్గ కదా. సీతారామంలో ఎంత బాగా, ఎంత క్యూట్ గా, ఎంత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇందులో కూడా అంత క్యూట్ గా కనిపించింది ఆవిడ. నిజంగా ఎటువంటి లొంగర్ లేకుండా మంచిగా సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి డెకాయిట్ ఒక మంచి ఆప్షన్ అండి. సినిమా అయితే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. లేట్ అయినా సరే మంచి సినిమా తెచ్చడం, ఒక రొమాంటిక్, ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అయినా సూపర్ అనమాట. డెకాయిట్ మూవీ నాకైతే బాగుంది అంటాను నేను. బాగుంది, ఓకే, ఖచ్చితంగా తోడు. ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం కానీ, ఆ టెక్నికల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే తీసుకున్న విధానం కానీ, అవన్నీ అద్భుతంగా ఉన్నాయి. మూవీ స్టార్ట్ టు ఎండ్ టెక్నికల్ గా ఇది బాగోలేదు అని మనం చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. మ్యూజిక్ కానీ, రీ రికార్డింగ్ కానీ, లైటింగ్ కానీ, కెమెరా కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. అయితే వాళ్ళు తీసుకున్న కథ, ప్లాట్, వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతే నమ్మారో, ఒక హెవీ ఇంటెన్స్ లవ్ డ్రామా, ఆ పాయింట్ నమ్ముకున్నారు వాళ్ళు. ఆ పాయింట్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అన్నదే మన డౌట్ తప్ప, అదర్వైజ్ ఫెంటాస్టిక్ గా వాళ్ళు అద్భుతంగా చేశారు. వాళ్ళు నమ్మిన దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. అది మనకి ఎంతవరకు నచ్చింది అన్నది మనం చూడాలి. సినిమా హైలైట్స్ అంటే ఫస్ట్ హైలైట్ స్క్రీన్ ప్లే. టెక్నికల్లీ ఫెంటాస్టిక్ మూవీ, రీ రికార్డింగ్ చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి. ఆవిడ యాక్షన్ ఆవిడ అందం కానీ, ఆవిడ యాక్షన్ కానీ రెండు. ఇంకోటి ఏంటంటే ఒక ఐటమ్ నెంబర్లో ఆవిడెవరో జోనాస్ అని ఎవరెవరు తీసుకొచ్చారు. ఆవిడ కూడా చాలా అద్భుతంగా గార్జియస్గా ఉంది స్క్రీన్ మీద. అదొక హైలైట్, వీళ్ళిద్దరు హైలైట్స్. ఇక మిగిలిన సినిమాలో చూస్తే ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్. ఇది అవుట్ అండ్ అవుట్ ప్రేమ కావ్యం.